అర్థమైంది. కోట్ లైఫ్ సినిమా చూసిన తర్వాత అక్కడ పెట్రోల్ బాగాలేవారు, గొర్రెలు ఇస్తారు, గొర్రెలు తోలుకోవడమే, సో గొర్రెలు పెంచుకోవడం అని చెప్పి ఈ మధ్యలో సినిమా వచ్చింది మళ్ళీ. సో ఆ రెండు నిజాలే. ఎందుకు నిజాలు అనుకున్నట్టు, మొదటిది నిజమే, స్కిల్ ఉన్న పీపుల్తో ఆ పని చేపిస్తారు, స్కిల్ లేని పీపుల్తో ఈ పని చేపిస్తారు. అర్థమవుతుందా? మన ఇండియాలో మంచి పని చేసే వాళ్ళతో మంచి స్కిల్స్ ఉండే వాళ్ళకి మంచి జాబులు ఉన్నాయి, మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు, మంచి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఏమీ చేయని వాళ్ళతోనే ఎన్నెన్నో ఉన్నాయి, అవునా కదా? సో ఢిల్లీలో పహర్గంజ్ లెక్క చాలా చాలా ఏరియాలు మన హైదరాబాద్లో కూడా ఉంటాయి. సో దీన్ని నేను దేన్ని క్రిటిసైజ్ చేయలేను నేను, కానీ నేను చెప్తున్నా 2014 టైంలో దుబాయ్లో ఒక బుర్జ్ ఖలీఫా అని చెప్పి ఒక పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో నేను చూసిన తర్వాత అనిపించింది అనమాట. ఆ ఫోటో తీసుకొని నేను ఏం చేసాను అనుకున్నంటే, ఫేస్బుక్లో నా డీపీ ఫోటో పెట్టుకున్నా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టుకున్నా, దాని పక్కనే నేను ఎలాగైనా వెళ్తానని చెప్పి పెట్టుకునేటోను అనమాట. అయితే అలా పెట్టుకోవడానికి కూడా కారణం ఉండేది. ఏంటంటే మేము వేరే ఒక కంపెనీలో చేస్తాం ఒక 6.5 సంవత్సరాలు. అనుభవం వచ్చింది కానీ ఆదాయం రాలే. సో అందులో మా మిత్రులు ఆంజనేయులు గారు ఉన్నారు, తర్వాత సంజయ్ మేడం ఉన్నారు.